ఎయిర్‌సెల్. ఈ పేరు ఒకప్పుడు ఇండియాలో పెద్ద సెన్సేషన్. తమిళనాడులో స్టార్ట్ అయిన ఎయిర్‌సెల్ ఇండియాలోని ఎన్నో ప్రాంతాలకు విస్తరించింది. ఒక సమయంలో అయితే ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్స్ 7.5 క్రోర్స్. 2016లో ఎయిర్‌సెల్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. బట్ కేవలం కొన్ని నెలల్లోనే ఏకంగా కంపెనీ దుకాణమే సర్దేయాల్సొచ్చింది. జియో లాంచ్ అయిన జస్ట్ కొన్ని నెలల్లోనే ఎయిర్‌సెల్ కథ ముగిసింది. అసలు ఒకప్పుడు ఐపీఎల్‌లో ఒక టీమ్‌కి స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ అంత త్వరగా ఎలా పతనమైంది? 2011లో బాగా వివాదాస్పదమైన ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ స్కామ్ ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. 1985లో తమిళనాడులో ఒక యువ వ్యాపారవేత్త కంప్యూటర్స్ అమ్మటం మొదలుపెట్టారు. అతనే చిన్న కన్నన్ శివశంకరన్. శివశంకరన్ తమిళనాడులోని కొవ్విలూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. శివశంకరన్ చదువుతో పాటు చిన్నప్పటి నుండే ప్రాక్టికల్ బిజినెస్ స్కిల్స్ బాగా నేర్చుకున్నాడు. 1985లో శివశంకరన్ రాబర్ట్ అమృత్ రాజ్ నుండి స్టెర్లింగ్ కంప్యూటర్స్ అనే టెక్నాలజీ కంపెనీని కొన్నారు. ఈ కంపెనీ తక్కువ ధరకే కంప్యూటర్స్ సేల్ చేస్తుంది. ఆ రోజుల్లో ఇండియాలో పర్సనల్ కంప్యూటర్ ఉండటం అనేది ఎంతో మందికి ఒక కల లాంటిది. దీంతో కేవలం రూ. 33,000కే పర్సనల్ కంప్యూటర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ స్టెర్లింగ్ కంపెనీ. దీంతో జస్ట్ కొన్ని సంవత్సరాలలోనే ఈ కంపెనీ భారతదేశంలోని ప్రముఖ కంప్యూటర్ కంపెనీల్లో టాప్ 3కి చేరుకుంది. భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో చాలామంది వ్యాపారవేత్తలు టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. వారిలో శివశంకరన్ కూడా ఒకరు. ఈయన 1992లో ఎంటీఎన్ఎల్ నుండి 5 ఏళ్ల టెలికాం కాంట్రాక్ట్‌ని దక్కించుకున్నారు. అప్పటికి టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలదే పైచేయి. బట్ అప్పుడప్పుడే ప్రైవేట్ కంపెనీస్ కూడా మార్కెట్‌లోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి. దీంతో భారత టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీస్‌కి కూడా ఎంతో మంచి అవకాశం ఉందని శివశంకరన్ గారు 1999లో ఒక టెలికాం కంపెనీని ప్రారంభించారు. అదే ఎయిర్‌సెల్. ఎయిర్‌సెల్‌ని శివశంకరన్ గారి స్వగ్రామమైన కోవిల్‌లో నుండే మొదలుపెట్టారు. ఎయిర్‌సెల్ ఒక లోకల్ టెలికాం కంపెనీగా మొదలైంది. తమిళనాడులో అఫోర్డబుల్ ప్రైసెస్‌కే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి టెలికాం సర్వీసెస్ తీసుకురావడానికి ఈ కంపెనీని స్థాపించారు. అలా ఎయిర్‌సెల్ పుట్టింది. కంపెనీ ఇనీషియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. చాలా వేగంగా ఈ కంపెనీ ఎదిగింది. కేవలం 18 మంత్స్‌లోనే ఎయిర్‌సెల్ తమిళనాడులో లీడింగ్ టెలికాం కంపెనీ అయింది. యూత్‌లో కూడా ఎయిర్‌సెల్ బాగా పేరు తెచ్చుకుంది. 2000లో ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్స్ ర్యాపిడ్‌గా పెరిగిపోయారు. ఇయర్ 2000లో ఎయిర్‌సెల్ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కూడా మరింత ఇన్వెస్ట్‌మెంట్ పెంచారు. సర్వీస్‌ని ఇంకా డెవలప్ చేశారు. అంతేకాదు ఇన్నోవేటివ్ అడ్వర్టైజ్‌మెంట్స్‌తో బాగా పబ్లిసిటీ చేశారు. ఆ సంవత్సరం వచ్చిన రెవెన్యూ అంత ఎక్కువ కాకపోయినా కంపెనీ సబ్‌స్క్రైబర్స్ గ్రోత్ మాత్రం చాలా ఎక్కువ. 2005 కల్లా ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్స్ బేస్ మిలియన్స్‌లోకి వెళ్ళిపోయింది. సబ్‌స్క్రైబర్స్ గ్రోత్‌లో ఇండియాలో టాప్ 10లో కూడా వెళ్ళింది ఎయిర్‌సెల్. ఇక్కడి నుండే ఎయిర్‌సెల్ యొక్క ఎక్స్‌పాన్షన్ మొదలైంది. తమిళనాడులో హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో ఇండియా మొత్తం ఎయిర్‌సెల్‌ని లాంచ్ చేయాలని అనుకున్నారు. పాన్ ఇండియా లాంచ్ కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు శివశంకరన్ గారు. ఎయిర్‌సెల్ సక్సెస్‌లో కీలకమైంది నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చేసిన హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్స్ పర్చేస్ చేసి, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి, టవర్ నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేసి ఏమాత్రం డిలే లేకుండా 2జీని లాంచ్ చేసింది. ఎయిర్‌సెల్ సక్సెస్ గ్రోత్ చూసి ఎంతోమంది ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు. 2006లో మలేషియా యొక్క టెలికాం జెయింట్ అయిన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ ఎయిర్‌సెల్‌లో 74 స్టేక్ తీసుకుంది. ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలోని గ్రోత్ చూసి మ్యాక్సిస్ కంపెనీ ఎయిర్‌సెల్‌లోని మెజారిటీ స్టేక్ తీసుకుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మ్యాక్సిస్ కంపెనీ యొక్క హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎయిర్‌సెల్ సర్వీసెస్ ఇండియా మొత్తం వేగంగా ఎక్స్‌పాండ్ చేయడానికి వేగంగా పనులు మొదలుపెట్టారు. ఎయిర్‌సెల్‌ని ఎయిర్‌టెల్, వోడాఫోన్, రిలయన్స్‌కి పోటీగా ఒక వరల్డ్ క్లాస్ పాన్ ఇండియా టెలికాం ఆపరేటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అనే ఆలోచనతో ఎక్స్‌పాన్షన్ మొదలుపెట్టారు. భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎయిర్‌సెల్ ఎక్స్‌పాన్షన్ మొదలైంది. దీంతో మొదట వేల కోట్లు ఖర్చు పెట్టి 3జీ లాంచ్ చేశారు. 2009లో పాన్ ఇండియా లెవెల్‌లో ఎయిర్‌సెల్ లాంచ్ అయింది. అదే టైంలో ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అవ్వడంతో ఎయిర్‌సెల్ అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం ఐపీఎల్‌ని వాడుకుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మెయిన్ స్పాన్సర్ అయింది ఎయిర్‌సెల్. పాన్ ఇండియా లెవెల్‌లో కూడా లాంచ్‌తోనే హ్యూజ్ సక్సెస్ సాధించింది ఎయిర్‌సెల్. కంపెనీలో యూత్‌ని అలాగే స్కిల్డ్ మైగ్రెంట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకున్నారు. దీంతో ఎయిర్‌సెల్ మరోసారి ర్యాపిడ్‌గా గ్రో అయింది. మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. దీంతో 2010 కల్లా ఎయిర్‌సెల్ ఇండియాలో టాప్ 5లో కూడా ఎంటర్ అయింది. ఎయిర్‌సెల్ యాక్టర్ సూర్య అలాగే ఎంఎస్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్స్‌గా సెలెక్ట్ చేసి బాగా మార్కెటింగ్ చేశారు. దీంతో నేషనల్‌గానే కాదు ఇంటర్నేషనల్‌గా కూడా ఎయిర్‌సెల్‌కి మంచి అటెన్షన్ లభించింది. ఎయిర్‌సెల్ యొక్క మార్కెటింగ్ చాలా స్మార్ట్‌గా ఉండేది. జస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగే కాకుండా ఎయిర్‌సెల్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ పేరుని వాడుకొని కూడా అడ్వర్టైజ్‌మెంట్ చేసింది. ఉదాహరణకు ఫేస్‌బుక్ యూజ్ చేయడానికి ఎయిర్‌సెల్ పాకెట్ ఇంటర్నెట్ లాంచ్ చేసింది. ఇలాంటి వాటి వల్ల మరింత సబ్‌స్క్రైబర్ బేస్ పెరిగింది. దీంతో ఇండియన్ టెలికాం సెక్టార్‌లో ఎయిర్‌టెల్, రిలయన్స్, వోడాఫోన్‌కి పోటీగా ఎయిర్‌సెల్ నిలబడింది. సబ్‌స్క్రైబర్ బేస్ 65 మిలియన్‌కి చేరింది. అంటే 6.5 కోట్లు. ఆ టైంలో ఇండియాలో ఎయిర్‌సెల్ ఫిఫ్త్ లార్జెస్ట్ టెలికాం కంపెనీ. 2013 సంవత్సరంలో ఎయిర్‌సెల్ రెవెన్యూ 5,000 క్రోర్స్. దీంతో ఎయిర్‌సెల్ రోజు రోజుకి వేగంగా గ్రో అవుతుంది. నెట్వర్క్‌ను కూడా బాగా ఎక్స్‌పాండ్ చేశారు.
ఇండియాలో దాదాపు 18 టెలికాం సర్కిల్స్‌కి సర్వీసెస్ ఎక్స్‌పాండ్ చేశారు. ఇండియాలోని దాదాపు అన్ని కీలక నగరాలకు ఎయిర్‌సెల్ సర్వీసెస్ ఎక్స్‌పాండ్ అయ్యాయి. 2016 కల్లా ఎయిర్‌సెల్ సబ్‌స్క్రైబర్స్ బేస్ 9 మిలియన్‌కి కూడా పెరిగింది. 2016 దాకా ఎయిర్‌సెల్ గ్రోత్‌ని ఎవ్వరూ ఆపలేదు. బట్ అలా సాగుతున్న ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో 2016లో ఒక అతిపెద్ద భూకంపం సంభవించింది. అదే రిలయన్స్ జియో. ఈ భూకంపం దెబ్బకి టెలికాం ఇండస్ట్రీలోని చాలా కంపెనీలు కుప్పకూలిపోయాయి. నిజానికి జియో ఒక కాంపిటీటర్‌గా లాంచ్ అవ్వలేదు. ఒక అతిపెద్ద తిమింగలంగా లాంచ్ అయ్యి టెలికాం సెక్టర్‌లో ఫ్రీ 4జీ ఇంటర్నెట్‌తో సగం మార్కెట్ షేర్‌ని మింగేసింది. జియో లాంచ్‌తో చాలా టెలికాం కంపెనీస్ దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిలో ఎయిర్‌సెల్ కూడా ఒకటి. జియో లాంచ్‌తో ఎయిర్‌సెల్‌కి కూడా లక్షల్లో సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోవడం మొదలైంది. సబ్‌స్క్రైబర్స్‌ని లక్షల్లో పోగొట్టుకోవడంతో ఎయిర్‌సెల్ కూడా చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేసింది. ఎయిర్‌సెల్ కూడా జియోకి పోటీగా ప్రైసెస్ తగ్గించింది. ఈ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవ్వకపోగా దారుణంగా ఫెయిల్ అయింది. సబ్‌స్క్రైబర్స్ తగ్గటం ఆగకపోగా ప్రైసెస్ తగ్గించడం వల్ల రెవెన్యూ కూడా దారుణంగా తగ్గిపోయింది. దీంతో జియో లాంచ్ అయిన జస్ట్ కొన్ని నెలల్లోనే ఎయిర్‌సెల్‌కి ప్రతి నెల 100-150 కోట్ల లాస్ రావడం మొదలైంది. అదే టైంలో ఎయిర్‌సెల్‌కి లోన్స్ భారం కూడా పెరిగింది. ఎయిర్‌సెల్ తీసుకున్న లోన్స్ దాదాపు 15,000 కోట్లయింది. దీంతో ఈ లోన్ ప్రెషర్ కూడా ఎయిర్‌సెల్ మీద బాగా పెరిగింది. ఈ లోన్స్‌ని క్లియర్ చేయడానికి ఎయిర్‌సెల్ మేనేజ్మెంట్ స్పెషల్ డెట్ రికవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బట్ ఆర్‌బీఐ కొత్త రూల్స్ వల్ల ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. జరిగిన ఈ పరిస్థితిని చూసిన తర్వాత మ్యాక్సిస్ కంపెనీ ఎయిర్‌సెల్‌కి ఫండింగ్ చేయడం ఆపేసింది. ఇది ఎయిర్‌సెల్ పరిస్థితిని మరింత దిగజార్చింది. మనీ లేకపోవడంతో ఎయిర్‌సెల్ లోన్స్‌కి ఇంట్రెస్ట్, పెండింగ్ బిల్స్ కట్టడం ఆపేసింది. దీంతో ఎయిర్‌సెల్ సర్వీసెస్ టెంపరరీగా ఆగిపోయాయి. ఇంటర్ కనెక్ట్ ఫీస్ కూడా ఎయిర్‌సెల్ కట్టలేదు. అంతేకాదు టవర్ కంపెనీస్‌కి బిల్స్ కట్టకపోవడంతో టవర్ కంపెనీస్ 1/3 టవర్ సర్వీసెస్‌ని టెంపరరీగా స్టాప్ చేసేశారు. దీంతో కస్టమర్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఒక అమెరికన్ కంపెనీ అయితే పెండింగ్ బిల్స్ కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. దీంతో ఎయిర్‌సెల్ పరిస్థితి మరింత దారుణమైంది. ఈ పరిస్థితుల వల్ల ఎయిర్‌సెల్‌ని అనిల్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో మెర్జ్ చేయాలని అనుకున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌సెల్ అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ఒక డీల్ జరిగింది. బట్ 2017లో ఈ డీల్ క్యాన్సిల్ అయింది. దానికి కారణం ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ స్కామ్. 2011లో ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ డీల్‌పై సీబీఐకి ఒక కంప్లెయింట్ వచ్చింది. ఈ కంప్లెయింట్ చేసింది ఎవరో కాదు, ఎయిర్‌సెల్ ఫౌండర్ శివశంకరన్ గారే. ఈ కంప్లెయింట్ ప్రకారం ఎయిర్‌సెల్ కంపెనీని మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్‌కి అమ్మడానికి శివశంకరన్ గారిని అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్ బాగా ప్రెషర్ చేశారు. ఈ పొలిటికల్ ప్రెషర్ వల్లే ఎయిర్‌సెల్ కంపెనీని మ్యాక్సిస్‌కి అమ్మాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాదు శివశంకరన్ గారు కంప్లెయింట్‌లో మరొక సెన్సేషనల్ విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే ఎయిర్‌సెల్‌ని మ్యాక్సిస్‌కి అమ్మేలా చేసినందుకు అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్‌కి తమ్ముడైన కళానిధి మారన్ యొక్క సన్ టీవీకి ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో మారన్ ఫ్యామిలీకి దాదాపు 550 కోట్ల రూపాయలు ముడుపులందాయి. ఇదే శివశంకరన్ గారు చేసిన ఆరోపణ. ఇక ఈ స్కామ్‌లో మరొక సంచలన విషయం, మ్యాక్సిస్ కంపెనీ ఎయిర్‌సెల్‌లో 74% స్టేక్‌ని జస్ట్ 4,000 కోట్ల రూపాయలకే తీసుకుంది. ఇక్కడే మరొక వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. అతనే పి. చిదంబరం. బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి చెప్పిన దాని ప్రకారం 4,000 కోట్లకే మ్యాక్సిస్ కంపెనీ ఎయిర్‌సెల్‌ని కొనడానికి వెనుకున్న వ్యక్తి చిదంబరం. అంతేకాదు ఈయన చెప్పిన మరొక విషయం, అందుకు ప్రతిగా మ్యాక్సిస్ కంపెనీ చిదంబరం యొక్క సన్‌కి చెందిన కంపెనీకి ఎయిర్‌సెల్‌లో 5% షేర్ ఇచ్చింది. దీంతో ఈ స్కామ్ 2011లో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. 2011లో సీబీఐ శివశంకరన్ గారి కంప్లెయింట్ మేరకు కేసు ఫైల్ చేసింది. 2012లో ఈడీ మారన్ బ్రదర్స్‌పై 550 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసింది. 2018లో సీబీఐ సప్లిమెంటరీ షీట్‌లో పి. చిదంబరం అలాగే అతని కొడుకు పేరును కూడా చేర్చింది. బట్ ప్రస్తుతం ఈ కేసు కోర్ట్స్ దగ్గరే ఆగిపోయింది. ఈ స్కామ్ వల్ల ఎయిర్‌సెల్ రెప్యుటేషన్ దారుణంగా పడిపోయింది. దీంతో వేరే ఏ కంపెనీ ఎయిర్‌సెల్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అలాగే ఎయిర్‌సెల్ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో అలా 2018లో ఎయిర్‌సెల్ ఆపరేషన్స్ అన్నిటిని అఫీషియల్‌గా ఆపేసి కంపెనీని ఎత్తేశారు. అలా ఎన్నో ఆశలతో మొదలైన ఎయిర్‌సెల్ కథ అర్ధాంతరంగా నీచ రాజకీయాల వల్ల ముగిసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.